బుల్డోజర్లతో ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. శఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. 1000 మంది ఇల్లు కూలగొట్టి కేవలం 300 మందికి మాత్రమే ఇల్లు ఇస్తామని అంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన టోకెన్లు ఎందుకు పనికిరావని అన్నారు. ప్రజలకు లేఅవుట్ చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ జాగృతి ప్రజల కోసం పోరాటం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం దీక్షకు విరామం మాత్రమే ఇచ్చామని, ఎప్పుడు అవసరం వచ్చినా మళ్లీ దీక్ష చేపడతామని అన్నారు. జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలు గారు, మీరు ప్రజా పాలన అని చెప్పి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రజా వేదన రోదన అందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత తీవ్రంగా మేము ఈ నిర్ణయం దీక్షకు తీసుకోవడానికి ఏంటంటే, ఖమ్మంలో ఇవాళ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టి బాజాప్తా ల్యాండ్ ఓనర్స్ కూడా మేము బీకి బయటేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే ధైర్యం గవర్నమెంట్కి ఇస్తే, రేపు ఇదే పని నిజామాబాద్లో అవుతుంది, ఇదే పని మహబూబ్నగర్లో అవుతుంది, ఇదే పని అంతటా అవుతుంది. తెలంగాణ అంతటా కూడా పేదవాళ్లకు బతికుండే హక్కు లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి ఇలా నిస్సిగ్గుగా 750 మంది ఇండ్లు కూలగొడితే అందులో కేవలం 311 మందికి మాత్రమే ఇప్పుడు అదే జాగాలో ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు తెలిసి ఏ పార్టీ పోయొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ డిమాండ్ చేయలే. కేవలం సంయుక్త పోరాటాలకు దిగిన తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ డిమాండ్ చేసింది. మీరు ఎక్కడ కూలగొట్టి